ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కొందరములు, అలాగే సమయం ఇచ్చిన దైవజనులకు, కూడి వచ్చినట్టు సంఘ బిడ్డలందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం నేరుగా వాక్య భాగంలోనికి వెళ్దాము. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మీకే వందనాలు, స్తోత్రములు. అయా, గడిచిన దినములన్నీ ప్రభా, ఇప్పటి వరకు నీ సజీవమైన రెక్కల చాటు నీడలో మమ్మల్ని అందరినూ భద్రపరిచి దాచి కాచి కాపాడిన నీ కృపను బట్టి వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ సంవత్సరం అంతయు ప్రభా మరి ఎన్నో విశ్రాంతి దినములు వెళ్ళి ఉన్నాయి తండ్రి ప్రభా. ఇదిగో చివరి విశ్రాంతి దినమును ప్రభా నిన్ను ఆరాధించుటకు గాను ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు ధన్యతను బట్టి, కృపాక్షేమమును బట్టి ఎనలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో విన్న వాక్యం బట్టి వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును మాకు దయచేయండి. మా ఆత్మకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును మీరు అనుగ్రహించి ఈ దినమును మా కొరకు ఏదైతే మీరు సిద్ధపరిచి ఉన్నారో తండ్రి ప్రభా, అయ్యా తండ్రి హృదయం అనే పలక మీద రాసుకుని ప్రభా వాక్య ప్రకారం జీవించగలిగే ప్రభా ధన్యులుగా మమ్మల్ని అందరిని నిలబెట్టి నడిపించి కృపతో నింపమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలువలేక పారిపోయిరి. సేయీరు ముగ్గురు కుమారులకు యోవాబును, అబీషైను, ఆషాయేలును అచ్చట నుండిరి. ఆషాయేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు. అతడు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగక అబ్నేరును తరుముచుండగా వెనుకకు తిరిగి, నీవు ఆషాయేలువా అని అడిగాను. అతనిని అడుగగా అతడు, నేను ఆషాయేలునే. నీవు కుడికైనను ఎడమకైనను తిరగక ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకోము. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజంగా మన కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. అలాగనే ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని ఎంతగానో కాచి కాపాడిన కృపను బట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో విశ్రాంతి దినములు వెళ్ళిపోయినవి, ఎన్నో శుక్రవార దినములు వెళ్ళిపోయినవి. కానీ మన ఆత్మీయ జీవితము ఏ విధంగా ఉన్నదనేది దేవుడు ఇక్కడ ఆషాయేలు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. 18వ వచనం ఒక్కసారి చదువుతున్నాను చూడండి. సేయీరు ముగ్గురు కుమారులకు యోవాబును, అబీషైను, ఆషాయేలును అచ్చట ఉండిరి. ఆషాయేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు. అతడు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆషాయేలు జీవ గ్రంథంలో మరి చాలా వేగముగా పరిగెత్తగల మనుష్యుడు. అదేను ఎవరి కొరకంటే దేవుని కొరకు. దేవుని కొరకు ఆషాయేలు వేగముగా యుద్ధము జరుగుతుందంట. అదేనా నాకు బహుఘోర యుద్ధము జరగగా అది శత్రు సమూహం పారిపోతుండగా ఈ ఆషాయేలు ఎవరంటే దావీదు సేవకుడు అన్నమాట. అయితే ఆ రాజు ఆజ్ఞీయగా మరి ఆ శత్రువును తరుముతూ వేగముగా, ఎంతటి వేగం అంటే అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలటువంటి వ్యక్తి అంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏంటంటే వేగముగా పరిగెత్తే ఆత్మీయ స్థితి ప్రతి ఒక్క క్రైస్తవులకు కావాలి. జీవగ్రంథంలో మరి అనేక మంది ఉన్నారు. ఎవరంటే మరి బాగా పొడగైన వ్యక్తి ఎవరంటే గొల్యాతు. అలాగనే బాగా పొట్టివాడు ఎవరంటే జక్కయ్య. మరి జ్ఞానములో దేవునికి ఆయుధంగా మారిన వ్యక్తి ఎవరంటే సొలొమోను. మరి బలము కలిగి దేవుని ఆయుధముగా మరి మారిన వ్యక్తి ఎవరంటే సంసోను. అలాగనే విశ్వాసములు ఎవరు? అబ్రహాము. జనములకు
తండ్రి, విశ్వాసము ద్వారానే తండ్రి. అలాగా ఈ ఆశాయాలు ఎవరంటే బహువేగముగా దేవుని కొరకు పరుగెత్తగలిగేటువంటి వ్యక్తి. అతడు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగక గమ్యం వైపే పరిగెత్తుతున్నాడు. అంటే దేవుని కొరకే. మరి బహుఘోర యుద్ధం జరుగుతుంది. ఎటువంటి ప్రమాదమైనను అతనికి కలుగవచ్చు, ఎవరైనాను అతనిని పొడిచి చంపవచ్చు. అయినను తన గురి గమ్యం ఏంటంటే యాజకుడు చెప్పాడు, దావీదు చెప్పాడు కాబట్టి మరి గురి వైపుకి అతను పరిగెడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో కూడా మరి ఎన్నో విశ్రాంతి దినములు గడిచి ఉన్నాయి. ప్రతి విశ్రాంతి దినమును మనము వేగముగా దేవుని మందిరంలో నిలవబడగలిగి ఉన్నామా? దేవుడు ఈ చివరి ఆదివారం మనకు తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తొలగిపోయి ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఇంకొక రోజు మాత్రమే ఉంది నూతన సంవత్సరంలో మనమందరం కూడా ప్రవేశించడానికి. కాబట్టి మన యొక్క గురి గమ్యం ఏంటంటే దేవుని వైపు మనము పరిగెత్తాలి. పరిగెత్తే స్వభావము మనమందరము కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎంత వేగవంతంగా నువ్వు పరిగెడతావో అట్టి దీవెన ఆశీర్వాదం అంత వేగముగా దేవుడు మనకి ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. గడిచిన దినములన్నీ ఇంకా విడిచిపెట్టండి. ఒకవేళ మనము దేవునికి సమయం ఇవ్వలేకపోయామేమో, అల్ప విశ్వాసగా ఒక్కొక్క సందర్భంలో మనం మాట్లాడి ఉన్నామేమో, కుడికైనను ఎడమకైనను మనం తొలగిపోయి ఉన్నామేమో, మనకున్న కష్టాలను బట్టి నష్టాలను బట్టి, ఒకవేళ ఏదన్నా విపత్తును బట్టి. కానీ దేవుడు ఇక నుంచి నీ నుంచి నా నుంచి కోరుకున్నది ఏంటంటే, ఇక మీదట నువ్వు ఈ నూతన సంవత్సరంలో కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగక నీ విశ్వాస బాటలో ముందుకు సాగు. ఒకవేళ దేవునికి ఇచ్చిన మాటను కానీ నువ్వేమైనా త్రోవ త్రప్పి ఉన్నావేమో, అటువంటి బిడ్డలుగా మనము ఉండకూడదు. ఎందుకంటే దేవునికి వేగవంతమైన సువార్తనగా, వేగవంతమైనటువంటి పరిచర్యనగా ఆయనకి ఎంతో ఇష్టం. ఒకానొక దినమున లోతుని చెప్తున్నాడు. లోతు ఏం చేస్తున్నాడంట? తడవ చేస్తున్నాడు. అవునండి, దేవుడు వచ్చి మాట్లాడాడు, లోతు ఈ యొక్క స్థలం నుంచి నేను బయటికి పంపిస్తున్నాను. ఎందుకంటే ఈ స్థలం అంతా కూడా మరి పాపముతో నిండిపోయింది. కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తానయ్యా అని చెప్పినప్పటికీ కూడా దేవునికి భోజనం పెట్టాడు, దూతలకి భోజనం పెట్టాడు. మరి వారు తిన్నారు, భుజించారు, చెప్పారు. అయినప్పటికీ కూడా లోతు తడవ చేస్తున్నాడు. నా క్రైస్తవ జీవితంలో ఎన్నో వాక్యాలు వింటున్నాం. లోతు వలె కనుక మనం ఉన్నామేమో, ఇన్ని సంవత్సరములు కూడా విని విడిచిపెట్టేవారిగా మనం ఉన్నామేమో, దేవుని కొరకు వేగవంతముగా పరిగెత్తలేకపోయామేమో. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించబోచున్న మనము మరి ఒక తీర్మానంతో ప్రతి ఒక్కరూ, ప్రభువా కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను నేను తిరగక నీ వైపే నేను గురి కలిగి జీవిస్తాను ప్రభువా. నా ఆత్మీయ స్థితి యందు, ప్రార్థనా జీవిత విషయం నందు, స్వార్థ పరిచర్య విషయం నందు, సంఘంలో నమ్మకమైన బిడ్డగా మొదటి స్థితిని నేను ఏ విధంగా కలిగి ఉన్నానో మరలా అదే స్థితిని నేను నీ మందిరంలో నిలిచి ఉంటాను ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ఈ దినాన తీర్మానం చేసుకుని మనం బయటికి వెళితే ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం నుంచి దేవుడు అత్యధికమైన దీవెనలతో మన కుటుంబంలో నింపుతాడు. హల్లెలూయా. అలాగా లోతు తడవ చేస్తున్నాడంట. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? లోతు తడవ చేస్తున్నాడు. హుషారు లేదు లోతులో. త్వరగా లెమ్ము, త్వరగా సిద్ధపడు అన్నా కూడా లోతు తడవ చేయడంతో ఆ దూతలే లోతును ఎత్తి బయట నిలబెట్టే. హల్లెలూయా. ఒకవేళ తడవ చేసే జీవితాలుగా మనం ఉన్నామేమో, ఎన్నో దినం నుంచి రక్షణలోనే ఉంటూ, దేవునిలోనే ఉంటూ, దేవుని వాక్యం వింటూ మరి నిర్లక్ష్య పెడుతున్నామేమో. దేవుడు అన్ని మార్లు మనల్ని క్షమించడండి. అన్ని మార్లు అయినా ప్రేమించడం. ఒక్కసారి 2 సార్లు మనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనం వింటే రక్షించబడతాం, వినకపోతే మనము శిక్షించబడతాం. కాబట్టి గడిచిన దినములన్నీ ఎన్నో మేలులతో ఆయన మన జీవితంలో తృప్తిపరిచి ఉన్నాడు. ఆయనకి కుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా మనం తొలగిపోయి ఉన్నామేమో, కానీ అటువంటి వారిగా మనం ఎంత మాత్రం కూడా ఉండకుండా యథార్థ హృదయం కలిగి యథార్థ మార్గంలో మనం నడవాలి. కాబట్టి చురుకుదనముగా ఆయన కొరకు పరిగెత్తాలి. ఒకానొక దినమున మరి దేవుడి యొద్దకు ఒక కుమారుడు వచ్చి దేవుని అంటూ ఉన్నాడు, అయ్యా నీవు నా కొరకు రా, నా కొరకు పని చెయ్యి అంటే మరి ఇరువురు ఉన్నప్పుడు ఒకరిని పిలిచి అన్నాడు ఆయన, నన్ను వెంబడించు అని చెప్తే అతను ఏమంటున్నాడు, అయ్యా నేను ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులకు, నా భార్యకు, నా బిడ్డలకు చెప్పి వస్తానంటున్నాడు. దేవునికి ఎవరైతే వేగవంతంగా పిలిచిన వెంటనే బదులిస్తారో, పిలిచిన వెంటనే వేగవంతంగా ఆయన కొరకు జీవిస్తారో వారి జీవితంలో అత్యధికమైన మేలులతో, ఆశీర్వాదములతో దేవుడు మనలను, మన కుటుంబంలోనూ నింపుతాడు. కాబట్టి దేవుని కొరకు వేగవంతంగా పరిగెత్తిన వారెవరు? ఆయన కొరకు విశ్వాస బాటలో అనేక విషయములలో దేవుని దైవాశీర్వాదములు పొందగలిగిన వారిని మరి కొంతమందిని చూసి తొందరగా మరి వాక్య భాగం ముగించుకుందాము. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి 1 కొరింథీ రాసినటువంటి పత్రిక
మొదటి కొరింథీ రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము చూడండి. 9వ అధ్యాయము 24వ వచనం చదువుదాము. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అట్టువలిదే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయములందు మితముగా ఉండును. చాలండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొంది ఉన్నారని మీకు తెలియదా? అలాగే బహుమానము పొందుటకు అన్ని విషయములందు మితముగా ఉండాలంటండి. అన్ని విషయములందు మితముగా ఉండాలంటే చూడండి, ఇప్పుడు రన్నింగ్ రేస్లో పరిగెడతారు. ఒక 10 మందిని నిలబెడతారు. 10 మందిని నిలబెట్టినప్పుడు ఒక్కరు మాత్రమే విజేతగా గెలుపొందుతారు. మరి అదేంటండి, మిగతా వారందరూ కూడా సాధనం చేసిన వారే కదా, ప్రతి దినాన గ్రౌండ్కి వెళ్ళిన వారే కదా, అన్ని విషయములలో వారు మరి కరెక్ట్గా మరి సాధనం చేసిన వారే కదా, మరి ఒక్కరు మాత్రమే ఎందుకు గెలుపొందుతారు? మిగతా వారు ఎందుకు ఓడిపోతారు? ఎందుకనంటే ఈ 10 మందితో వారు ఇంకా అత్యధికమైనటువంటి సాధనము చేసినవాడు. అవునండి. అన్ని విషయములలో ఈ 10 మంది కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపినవాడు, ఎక్కువ ఆసక్తి కలిగి సాధనము చేసినవాడు. ఆహార విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, తన యొక్క మరి నడవడిక విషయంలో కానీ తన శరీరాన్ని ఏం చేశాడు? బాగా నలగగొట్టుకున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో ఎవరైతే శరీరాన్ని బాగా నలగగొట్టుకుంటారో, ఆత్మీయ స్థితి యందు ఎన్నో కష్టాలు అనుభవించి గురి యొద్దకి పరిగెట్టడానికి ప్రయాసపడతారో వారే చివరి బహుమానము పొందుతారంట. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? ఎంతోమంది క్రైస్తవ జీవితంలో రక్షణ పొందుతారు, ఎంతోమంది దేవుని కొరకు మరి మందిరాలకు వస్తారు. కానీ వచ్చిన వారందరూ కూడా దేవుని కొరకు పరిగెత్తే స్వభావం తక్కువ. అవునండి. అన్ని విషయములు యందు ఎవరైతే వాక్య ప్రకారం నేను జీవించాలి ఒక తీర్మానం తీసుకుంటారో, మందిరంలో విని వెళ్ళిపోవడం కాదండి. ప్రభు, ఈ విశ్రాంతి దినం నీ వాక్యం విన్నాను కాబట్టి దీని ప్రకారం నేను జీవించాలి, కరెక్ట్గా నేను ప్రయాసపడాలి నీ కొరకని ఎవరైతే హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకుంటారో వారి గురి యొద్దకు పరిగెడతారంటండి. హల్లెలూయా. ఎవరిలో అయితే వాక్యము ఉంటుందో వారు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను ఎన్నటికీ తొలగరు. నీతి యందు కరెక్ట్గా ఉంటారు. వాక్యం ఉన్నవాడు ఏ పాపము చేయడు, ఏ అపరాధము చేయడు. ప్రార్థనాపరుడు ఎటువంటి మార్గములలో తొట్టిల్లిపోయే అవకాశము లేదు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు మరి నా కొరకు నువ్వు పరిగెత్తుతున్నావా నా కుమార్తె అని అంశం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఎన్నో సంవత్సరాలు గతించిపోయి ఈ యొక్క 2024 సంవత్సరము కూడా గతించిపోతుంది. ఇంకా 2025 సంవత్సరము మరియు నూతనంలో మనం ప్రవేశపెడుతున్నాం. మన ఆత్మీయ స్థితి అంతంత మాత్రముగా ఉంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు దేవునికి సమీపంగా మనం ఎంత మాత్రము కూడా ఉండము. వాక్యం మనలో ఉండాలి. మరి సాధనం చేసే బిడ్డగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు అన్ని విషయములలో మీరు మితముగా ఉండాలి. ఏది చెయ్యకూడదు, క్రైస్తవులు ఏది చెయ్యకూడదు, చెయ్యాలి. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది వెంబడించాలి, ఏది వెంబడించకూడదు. విగ్రహారాధన క్రైస్తవులు వెంబడించకూడదు, దేవునిని మాత్రమే సేవించాలి. అల్ప విశ్వాసులు మాట్లాడకూడదు. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా విశ్వాసంలో ముందుకు కొనసాగాలి. వారే కుడిముకైనను ఎడమకైనను తొట్టిల్లిపోయే బిడ్డలుగా మరి ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దినమున సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాడు. సమరయ స్త్రీ నిలదొక్కుకుంది. ఒక్కసారి మాట్లాడతాడు దేవుడు. ఆ ఒక్కసారి మాట్లాడినప్పుడు ఎవరైతే కుడికైనను ఎడమకైనను తిరగక దేవుని పట్టుకుంటారో వారి జీవితంలో గొప్ప మేలులు ఇస్తాడు దేవుడు. నిజంగా సమరయ స్త్రీ ఒక్కసారి మాట్లాడాడు దేవుడు. మరి ఆమె జీవితము బ్రతుకు అంతా విడిచిపెట్టి మరి ఒక ప్రవక్తినిగా ఆమె మారిపోయింది. హల్లెలూయా. అనేక దేశాలలో రాష్ట్రాలలో ఆమె సాక్ష్యము ఎంతగానో ప్రబలి ఉన్నది. ఆమె సాక్ష్యాన్ని బట్టి అనేకులు మారు మనస్సు పొందగలిగినట్టు మనం జీవితంలో చూస్తాం. అపోస్తలుడైన పౌలు కూడా మరి ఎన్నో విషయముల యందు ఆయన పరిగెత్తగలిగిన వాడు, పరిగెత్తాడు. మరి చివరికి అనేకమైన నీతి కిరీటము, అక్షయ కిరీటము అనేకమైనవి పొంది ఉన్నాడు. కాబట్టి మీరు కూడా ప్రయాసపడండి, పరిగెత్తండి. ఇన్ని సంవత్సరములు మీరు పరిగెత్తలేని బిడలుగా ఉన్నారేమో. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మరి ప్రవేశించిపోవచ్చు
రీతిగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడని అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. కాబట్టి గురి చూడని వాళ్ళే పరిగెత్తకూడదు. రాహాబు అనే వేశ్య కూడా దేవుని కొరకు వేగవంతంగా ఆమె పరిగెత్తింది. ఇశ్రాయేలీయుల యొక్క బిడ్డగా ఆమె పరిగణింపబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్థితిగతులను చూచి దేవుడు కాబట్టి ఏ విషయంలో మనం తొట్టిల్లిపోక ఆశయాలు ఇటు చూడక వెను చూడక దేవుని కొరకే గురిగెత్తి పరిగెత్తి చివరికి తన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయండి. ఆశయాలకి మన జీవితంలో కూడా మన ప్రాణాలు కోల్పోద్దు, కానీ దేవుడిని మరలా సిలువ వేసి బిడ్డలుగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 19వ అధ్యాయము 3వ వచనం చదువుదాము. యేసు ఎవరో చూడగోరిన గానే పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. జక్కయ్య ఏం చేశాడంటండి? ఎలా ఎక్కాడు? మేడి చెట్టు ముందుగా పరిగెత్తాడంటండి. హల్లెలూయా. ఎవరైతే దేవుని కొరకు ముందుగా పరిగెడతారో వారు ఏం పొందుకుంటారో తెలుసా? దేవుని యొక్క రాజ్యం. హల్లెలూయా. జక్కయ్య పొందుకున్నది అదే. జక్కయ్య ముందుగా పరిగెట్టాడు. ఎవరికంటే ముందున్నాడు? యేసయ్య కంటే ముందున్నాడంట. హల్లెలూయా. మన జీవితంలో కూడా అనేక దినముల నుండి మందిరాలు ఆచరిస్తున్నాం కదా. ఒక్క దినమైనా ఒక్కనాడైనా దేవుని కంటే నేను ముందుండాలి, దేవుని యొక్క మందిరంలో ఆ దైవాశీర్వాదములు నేను పొందాలి అని ఒక్క ఆశ కానీ ఆసక్తి కానీ మనలో ఉందండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలోనైనా సరే నువ్వు ప్రయాసపడాలి. పనులు ఎప్పుడు ఉండేవే, కానీ విశ్రాంతి దినము ఒక్కరోజు మాత్రమే మనం దేవునికి ఇచ్చేది. ఆ ఒక్కరోజైనా దేవుని యొక్క మందిరంలో ముందుగా ఉండాలనే ఆసక్తి మనకుంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క మందిరంలో ముందు నిలబడగలుగుతాం. హల్లెలూయా. జక్కయ్య దేవుని కంటే ముందున్నాడంట. ధనికుడు, అనేకమైనటువంటి ధనము సంపాదన కలిగినటువంటి వ్యక్తి, కాను తనను తాను తగ్గించుకొని దేవుని చూడాలని ఒక మేడి చెట్టు తాను ఎక్కినట్టుగా జీవగ్రంథము చెప్తుంది. ధనికుడు చెట్లు ఎక్కడం పొట్లు ఎక్కడం ఏమీ ఉండదండి. ఎందుకంటే అఫీషియల్గా పిలిచి ఒక కుర్చీ అంటే ఖచ్చితంగా వారికి వేస్తారు. కానీ వినయ మనస్కుడు ఘనత నొందుతాడంట. దేవుని ఎదుట తన తగ్గింపును, తన స్వభావమును, దేవుని కొరకు పరిగెత్తేటువంటి ఘనతను దేవునికి కనపరిచాడు జక్కయ్య. అందుకే దేవుడు మనస్సును జక్కయ్య గెలుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో కూడా తగ్గింపు స్వభావం మనకు ఉన్నట్లయితే మనం కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తొలగని బిడ్డలుగా మనం ఉంటాం. మన ఆత్మీయ స్థితి ఎప్పుడు కూడా హెచ్చించుకొనకూడదండి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒకళ్ళు ఎవరైనా దూషించినా హింసించినా మన మీద ఏమన్నా అబద్ధంగా చెడ్డ మాటలలో పలికినా మనము ధన్యులమని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని కొరకు ప్రయాసపడగలిగే వ్యక్తిగా మనమట్ల అపోస్తలుడని చెప్తున్నాడు. అన్ని విషయంలో మితముగా. కాబట్టి ఎవరైతే తగ్గించుకుంటారో జక్కేలాగా వారి జీవితంలో దేవుని యొక్క రాజ్యాన్ని చూస్తారో. అతని ఆసక్తి ఏమిటంటే నేను యేసుని చూడాలి అనే ఒక ఆశ. ఆ ఆశే దేవుని యొక్క రాజ్యానికి నడిపించింది. మన భక్తి కూడా ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలో మనం నిలబడుతాం. ఒకానొక దినమున భర్తీమయ్యనటువంటి గుడ్డి భిక్షకుడు ద్రోవ పక్కన కూర్చున్నాడంట. అతని ఆశ ధ్యాస కోరిక ఏంటంటే నేను యేసుని చూడాలి. ఎన్నో దినముల నుంచి కంటి చూపు లేదు, గుడ్డితనముగా. ఒక్క నిమిషం మనకి కరెంటు పోతే మనం ఎంత విలవిలలాడిపోతాం, ఏవి కనిపించదు, ఇంకా మైండ్ పనిచేయదు. కానీ అతను ఎన్నో దినముల నుంచి గుడ్డితనముగా ప్రయాసపడుతున్నాడంట. కానీ అతనిని ఒక ఆశ బ్రతికించింది. అనేక దేవుని యొక్క కార్యాలు పొందుకున్న వారు ఎంతోమంది ద్వారా అతను విన్నాడు. అయితే నేను కూడా కనుదృష్టి పొందుకోవాలని ఎంతో ఆసక్తిగా పరిగెట్టుకుంటూ ఆ స్థలంలో యేసయ్య వస్తున్నాడని విని తను ఎంతో సిద్ధపాటు మనసు కలిగి ఆ కనుదృష్టి పొందాలి, యేసుని చూడాలి, ఈ లోకాన్ని చూడాలని ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటే యేసయ్య రానే వచ్చాడు. అయితే ఆ సమయాన్ని తాను విడిచిపెట్టుకోకుండా వేగవంతంగా పరిగెత్తుకుని వెళ్ళి యేసు ప్రభువా నన్ను కరుణించి అంటుంటే అనేక మంది ఊరకుండమని కేకలు వేస్తున్నానంట. హల్లెలూయా. భర్తీమయ ఆశ ఏంటి? దేవుడిని చూడాలి, నేను కనుదృష్టి పొందుకోవాలి. అప్పటి వరకు యేసు మీదే ఆశ ధ్యాస కలిగి నిలబడితే అనేకులు ఆ సమయానికి రాని వచ్చాడు యేసు, సిద్ధపాటు మనసు కలిగి కనుచూపు పొందుతాడు. ఇంకా కొద్ది క్షణాల్లో నేను ఈ లోకాన్ని చూడబోతున్నాను, యేసుని చూడబోతున్నానని అత్యాశక్తితో నిలుచుంటే అనేకులు వచ్చి నోరుమి నువ్వు ఊరుకు ఎందుకు కేకలేస్తున్నామని పక్కకి నెట్టేశారంట. కానీ అతని యొక్క ఆత్మీయ స్థితి ఏమైపోద్దండి? అతని యొక్క నిరాశ ఎంత
నిరాశపడుతుంది. అప్పటి వరకు ఎదురు చూశాడు కదా, కానీ ఏ మాత్రం కూడా ఊరుకోకుండా పరిగెత్తి ఇంకా పరిగెత్తుకుంటూ ప్రయాసపడి యేసుప్రభా కరుణించు కరుణించంటే ఆ కేకలు ఎవరికి వినబడ్డాయండి? యేసుకి వినబడ్డాయి. వెంటనే యేసే నిలిచిపోయాడు. నిలిచి అతను పిలవండి అంటే మళ్ళీ జనులందరూ అంటున్నారంట, బర్తిమై దగ్గరికి వచ్చి, ఊరుకో, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా క్రైస్తవులు మనుషుల మీద పడకూడదు. మనుషుల మీద ఆధారపడితే నువ్వు కుడి తట్టుకు ఎడమ తట్టుకు తొలగిపోతావు, నీ భక్తిని చెడగొడతారు. అవునండి. అందరి ఆత్మీయ స్థితి ఒకలాగా ఉండదు. ఒకవేళ దేవుడు చేసిన మన జీవితంలో ఏదైనా మేలు ఆలస్యమైతే దేవుడు నీకు ఏం చేశాడు? నీ భక్తి మానే విగ్రహారాధన చెయ్యి అంటారు. లేకపోతే సన్నిధికి ఎల్దిగానే ఈ లోపల పాటలు అవుతూ ఉంటాయి, ఎల్దిగానే అని ఆపేస్తుంటారు. మనుషుల మీద ఆధారపడిన వాడు దేవుని రాజ్యము చేరుకోలేడు. యెహోలోకంలో ఏ దీవెన కూడా పొందలేడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆశాయేలు దేవుని కొరకు వేగవంతంగా పరిగెత్తాడంట. అదే మాట చెప్తాడు అపోస్తుడైన పౌలు. మీరు గురి యొద్దకే మీ పరుగు, గురి యొద్దకే మీ ప్రయాణం. గడిచిన దినములన్నీ కూడా మన భక్తి ఏమైనా దేవునికి తక్కువైపోయిందేమో, మన భక్తిలో దేవునికి న్యాయం చేయలేకపోయామేమో, అన్యాయస్తులుగా మనం నిలవబడ్డాయేమో. కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము వచ్చే ఆదివారం నుంచి దేవుని యొక్క ప్రతి ఒక్క మాటను బట్టి న్యాయవంతమైనటువంటి దీవెనలతో మనం నిలబడగలిగితే స్థిరత్వమైన ఆశీర్వాదం దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. శానా దెయ్యం పట్టినవాడు 2000 మంది సమూహము అతని హృదయంలో చొచ్చుకుని వెళ్ళిపోయిందంట. అతని హృదయంలో ఉంది. మనుషులు ఎదుట తిరగలేకపోతున్నాడు. అడవిలో తను తిరుగుతూ ఉన్నాడు. ఎంతగానో పిచ్చి పిచ్చి కేకలు వేసుకుంటూ ఆ మనిషిని ఎవ్వరు కూడా సాధనం చేయలేకపోయారు, ఎవ్వరు కూడా ఆపలేకపోయారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ స్థలమునకు వెళ్ళినప్పుడు పరిగెత్తుకున్నటువంటి 2000 సమూహము దెయ్యములు ఏమైనాయంటే పరిగెత్తుకుని యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన పాదముల చెంత సాగిలపడ్డాయంట. మనం దేవుడు శక్తిమంతుడు, బలమైన వాడు. దేవుడు చేసిన ఏ కార్యమైనా సరే ఘనముగా ఉంటుంది, బహుమానంగా ఉంటుంది. కానీ ఆ మేలులు ఆశీర్వాదాలు చాలామంది పొందుకొనలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? దేవుని కొరకు పరిగెత్తే ప్రయాసం మనలో లేకపోవడం వల్ల. హల్లెలూయా. 2000 సమూహములు గల దెయ్యం వాడు పట్టినవాడు ఆయన పాదముల దగ్గరికి వచ్చి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము అంటుందంట. దెయ్యం ఏమంటుంది? నన్ను చంపవద్దు, ఆ పందుల మందలోకి నన్ను పంపించమని కోరుతా ఉంది. దేవుడు దాన్ని కోరిన ప్రకారం ఆ పందుల మందలోకి పంపించినప్పుడు అనేక మంది మరి పందులు ఆ యొక్క సముద్రంలో పడి చనిపోయినట్ట. దెయ్యం విడిచిపోయిన తరువాత ఆ వ్యక్తి తనకు తాను ఇంటికి వెళ్ళిపోలేదండి, తనకు తాను అనేకులు కనపరుచుకోవడానికి వెళ్ళిపోలేదు. కానీ యేసును వెంబడించినట్టుగా బహు వేగవంతంగా పరిగెత్తాడంటండి. హల్లెలూయా. జక్క ఏ విధంగా పరిగెత్తి ఉన్నాడో, బర్తిమ ఏ విధంగా పరిగెత్తి ఉన్నాడో, అలాగే ఆ సేన దెయ్యం పట్టిన 2000 సమూహం దెయ్యం పట్టినవాడు బలహీనత కలిగి పడుకోలేదంట, నీరసపడిపోలేదంట. కానీ మరలా టక్కున లేచి దేవుని కొరకు ప్రయాసపడ్డాడంట. ఆ క్రింద అధ్యాయం దగ్గర మీరు చదివితే ఎన్నో మరి ప్రాంతాలలో అతను సువార్త పరిచర్య బహు వేగవంతంగా పరిగెత్తి ప్రకటించినట్టు మరి జీవగ్రంథంలో ఉంది. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒక్క సాక్ష్యము ఒక్క వ్యక్తికి చెప్పి మరి దేవుని మందిరానికి మనం నూతనంగా ఏ ఒక్కరిని కూడా తీసుకురాలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? పరిగెత్తే స్వభావము మనలో లేకపోతుంది. ఆశ ఆకాంక్ష మనకుంటే ఖచ్చితంగా దేవుడు నడిపించేటువంటి నోటు వాక్కును మనకిస్తాడు, సమయం మనకిస్తాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవులు ఎలా ఉండిపోతున్నారంటే ఏం తిందామా, ఏం త్రాగుదామా, విశ్రాంతి దినమని వెళ్ళామా లేదా, ఇటువంటి వారుగా ఉంటున్నారు. కానీ దేవుడు కోరుతా ఉన్నది అటువంటి క్రైస్తవులుగా, పరుగెత్తలేని క్రైస్తవులుగా మనం ఉన్నట్లయితే ఏది కూడా మనము పొందుకొనలేం. దేవుని కొరకు పరిగెత్తాలి, ప్రయాసపడాలి. ఎంతోమంది జీవగ్రంథంలో అనేక వ్యక్తులు, అనేక మంది రాజులు, అనేక మంది దైవ సేవకులు, అనేక మంది ప్రవక్తలు దేవుని కొరకు పరిగెత్తారు, గొప్ప దీవెనల ఆశీర్వాదములు పొందుకుని ఉన్నారు. చూడండి, ఇంకొక మాట చూద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం చదువుదాము. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేరి. అప్పుడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వానిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి. హల్లెలూయా. ఎవరు? అబ్రహాము ఎవరు? అబ్రహాము జనములకు తండ్రి ఎందుకయ్యాడో తెలుసండి? శారా జనములకు తల్లి ఎందుకైందో తెలుసా? దేవుని కొరకు పరిగెత్తే స్వభావం ఉంది.
హల్లెలూయా. అన్ని విషయములలో బలిపీఠం కట్టుటలోనేంటి, విశ్వాసములోనేంటి, అనేక విషయములలో దేవునికి ఇచ్చుట విషయంలోనేంటి అబ్రహాము పరిగెత్తి ముందున్నటువంటి వ్యక్తి అంట. అక్కడ మీరు కిందికి చదివితే అబ్రహాము మాత్రమే కాదు కానీ మరి అబ్రహాము శారా గారికి ఏం చెప్తున్నాడు చూడండి. 6వ వచనం చదువుతున్నాను. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు వెళ్ళి త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఏమన్నారండి అబ్రహాం గారు శారాకి? నువ్వు త్వరగా లేము, ఇది కూర్చుండే సమయం కాదు, తీరుబాటుగా నువ్వు చేసుకునే సమయం కాదు, త్వరపడు. వచ్చినది ఎవరు? దేవుడు. చాలామంది దైవ సేవకులు ఇంటికి వెళ్తే కూర్చునే లేగరండి, అసలు లేగరండి. మీకు నేను చెప్పట్లేదండి, మేము చాలా సందర్భంలో బయటికి వెళ్ళి ప్రదేశాల్లో చూస్తాము, లేకపోతే వేరే చర్చిలకి వెళ్ళిన వారే. కానీ నా సేవకుడని అని కాదండి, వేరే ఆ పాస్టర్ గారు కదా, మా చర్చి పాస్టర్ గారు కదా అని పట్టించుకోరు చాలామంది. కానీ దైవ సేవకుడు ఎవరికి ఎదురుపడినా వందన వచనము చెప్పాలి. అప్పుడే నీ భక్తి కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తొలగిపోయే బిడ్డగా మనము ఉన్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాంతో దేవుడు మాట్లాడితే మళ్ళీ అబ్రహాం గారు ఎక్కడికి వచ్చారంటండి? శారా యొద్దకు వచ్చి నువ్వు లెగుము, త్వరపడి మరి 3 మానికల మెత్తని పిండి తెచ్చి నువ్వే పిసికి రొట్టె వేయమంటున్నాడు అంటండి. హల్లెలూయా. మనం పిసగలమండి అంత పిండిని? మనం పిసగలమండి? ఒక అర కేజీ పిండిని పిసకడానికి మనకు చాలా టైం పట్టేద్ది. కానీ 3 మానికలు మెత్తని పిండి అంటండి. ఆమె చేసి మొత్తము ఆమె సాధనం చేసి ఆమె తయారు చేసి మరి దేవునికి పెట్టవలసినగా ఉన్నది. అలాగే చెప్తున్నాడు అబ్రహాము. మరలా చూడండి 7వ వచనము. మరియు అబ్రహాము పశువుల మందకు వెళ్ళి పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించిన. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వాని ఎదుట పెట్టి వారికి భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండి. ఎంత వినయం విధేయతండి. వారు భోజనం చేస్తుండగా అబ్రహాం ఎక్కడ నిలబడ్డాడంటండి? ఒక చెట్టు కింద నిలబడ్డాడు. ఎంత ఆశగా వారి వైపు చూస్తున్నాడో చూసారండి. ప్రేమన దేవుని బిడ్డలారా, దైవజనులను ఎవరైతే ప్రేమిస్తారో వారి జీవితంలో గొప్ప మేలులు, ఆశీర్వాదములు, దీవెనలు పొందుతారు. కాబట్టి మన గడిచిన దినములన్నీ ఒకవేళ నువ్వు నిర్లక్ష్య పెట్టావేమో, దేవుని యొక్క మాటను కానీ దైవజనుని మాటను కానీ నిర్లక్ష్య పెట్టావేమో, అందుకే నీ జీవితంలో ఏ దీవెనలు మేలులు పొందలేకపోతే ప్రేమన దేవుని బిడ్డలారా, అబ్రహాము మరి పరుగు ఏ విధంగా అంటే నిజంగా మరి ఒకానొక దినమున లోతుని తప్పించడానికి అబ్రహాం దగ్గరికి వచ్చాడు దేవుడు. అయ్యా, ఈ సొదొమ గొమొర్రా పట్టణం నేను నాశనం చేసేస్తున్నాను అన్నప్పుడు అబ్రహాంకి ఎంతో వేదన పడిపోయి తను పరిగెత్తుకుంటూ దేవుని వైపు వెళ్ళి అంటూ ఉన్నాడు, అయ్యా 50 మందిని ఉన్నా నువ్వు చంపవు కదా అంటే, ఓ అబ్రహాము నేను 50 మంది ఉన్నా చంపను, 55 మంది ఉన్నా చంపను అంటే మరలా పరిగెత్తి అంటున్నాడు, అయ్యా 45 మంది ఉన్నా చంపవు కదా అంటే, అబ్రహామా 45 మంది ఉన్నా చంపను అన్నాడు. మళ్ళీ కొంత దూరం పరిగెత్తి దేవుని వెంట పరిగెడుతూ ఉన్నాడంట. అయ్యా ఒకవేళ 40 మంది ఉంటే ఏం చేస్తావు తండ్రి అంటే, అబ్రహామా నీ మాట చెప్పున 40 మంది ఉన్నా చంపను అంటున్నాడు. మళ్ళీ కొంత దూరం పరిగెత్తి మళ్ళీ 30 మంది, 20 మంది, 15 మంది, 5 మంది ఉన్నా చంపవు కదా. ఎంత ప్రయాసండి ఒక ఆత్మ కొరకు. చూసారండి ఎంత పరుగు మనకుందండి. మనకి నీరసము, బలహీనత, ఎప్పుడు చూసినా ఏమిటి వ్యాధులు చెప్తాం. వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో వారిలో వ్యాధి ఉండదు. హల్లెలూయా. ప్రార్థనా పరులుగా ఎవరైతే కలిగి జీవిస్తారో వారిలో రోగం ఉండదు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ప్రయాసపడాలి. అత్యాసక్తి కలిగి మనం అన్ని విషయముల యందు మితముగా మనము సరి చేసుకుంటూ ఓ పక్క కుటుంబ వ్యవస్థను నడపాలి, ఒక పక్క దేవుడి యొక్క మరి వాక్యాన్ని కూడా మనం స్థిరపరచాలి. దైవ మందిరంలో కట్టబడిన బిడ్డలుగా మరి వెనక బిడ్డలుగా మనం ఉండకూడదు. కానీ మొదటి స్థితిని మరలా మనం పొందుకుని ఖచ్చితంగా మనం దేవుని యొక్క మందిరంలో నూతన సంవత్సరంలో నిలబడితే గొప్ప దీవెనలు, ఆశీర్వాదములు మన జీవితంలో మనం పొందుకుంటాం. అబ్రహాము ఎంతో ప్రయాస, నిజంగా ఎంత ప్రయాస అంటే దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీ ఒక్కగానొక్క నువ్వు ప్రేమించు కుమారుడు నాకు బలిగా ఇమ్మంటే, ఓ తండ్రి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి కట్టెలు పేర్చాడంట, మరి బిడ్డను తెచ్చాడంట, మోరీబా కొండకి బిడ్డని తీసుకుని వెళ్ళాడండి. ఎంత ప్రయాస ఎవరు చేస్తారండి? కేవలము అబ్రహాము జనములకు తండ్రి అయ్యాడు, తల్లి అయ్యిందంటే కారణం ఏంటో తెలుసా? దేవుని కొరకు పరిగెత్తారండి. వాళ్ళు గతించిన సంవత్సరం అంతా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాం, దేవుని కొరకు పరిగెత్తలేని స్వభావంగా మనం ఉండి ఉన్నామేమో. ఇక్కడి నుంచి అయినా ఈ నూతన సంవత్సరం ఈ 31st నైటు, జనవరి 1 ఉదయము ప్రార్థనలో మనము దేవుని యొక్క మందిరంలో వేగిరమే వచ్చి దైవాశీర్వాదములు పొందగలిగే బిడగా మనం అందరూ కూడా ఉందాం. ఆయన చేసిన మొక్కుబళ్ళు కానీ అర్పణ కానీ నిజంగా దేవుని యొక్క అబ్రహాం చెల్లించినటువంటి నిబంధనలు జీవగ్రంథంలో ఏ ఒక్కరు
కూడా చెల్లించలేదంటండి. ఒకానొక దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే, ఒక మనుషుడు దేశాంతరము పోతూ ఒక మనిషిని పిలిచి ఒకానికి 5 తలాంతులు ఇచ్చాడంట. మళ్ళీ రెండో వ్యక్తిని పిలిచి 2 తలాంతులు ఇచ్చాడంట. మూడో వ్యక్తిని పిలిచి 1 తలాంతు ఇచ్చాడంట. ఇచ్చేటప్పుడు వారికి ఏం చెప్తున్నాడో తెలుసా ఆయన? కరెక్ట్గా వినండి, జాగ్రత్తగా వినండి. వచ్చినప్పుడు ముగ్గురిని పిలిచి, ఇదిగో నేను కొంత ధనాన్ని మీకు అప్పగిస్తున్నాను, ఇది నేను మరలా తిరిగి నేను మీ యొద్ద వసూలు చేసుకుంటాను, నేను మరలా వస్తాను తిరిగి. అర్థమైందండి మీకు? ఇచ్చాడు. దీనిని మీరు ఏం చేయాలి? మీరు ఏం చేస్తారో, దీనిని వ్యాపారం చేస్తారో, ఏం చేస్తారో మీ ఇష్టము, మీకు నేను అప్పగిస్తున్నాను. దేవుడి దినాన నీ గృహంలో నీకు ధనం ఉందంటే ఎవరిదో తెలుసా? దేవుడిచ్చిన భాగ్యము, దేవుడిచ్చిన సొత్తు. దేవుడిచ్చినది దేవుని కొరకు నువ్వు కరెక్ట్గా ఖర్చు పెట్టకపోతే, నీ కుటుంబ వ్యవస్థకి కరెక్ట్గా ఖర్చు పెట్టకపోతే, చివరి దినాన నువ్వు ఇచ్చిన ధనాన్ని బట్టి లెక్క చెప్పవలసిన పరిస్థితి దేవునికి ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవునికి లెక్కప్ప చెప్పాలి. ముగ్గురిని పిలిచి అంటున్నాడు, నీకు 5 తలాంతులు ఇస్తున్నాను, నేను మరలా తిరిగి వస్తాను సుమా, ఇచ్చిన దానిని బట్టి మరలా నువ్వు నాకేం చెప్పాలి? లెక్క చెప్పాలి. దేవునిది నువ్వు దేవునికి ఇస్తున్నావా? నీకు ఎంత వస్తుంది, ఎంత ఇస్తున్నావు? నిన్ను నువ్వు విమర్శన చేసుకో. దేవునిది దేవునికి చెల్లపోతే లెక్కప్ప చెప్పే పరిస్థితి నీకున్నది. అలాగా 5 తలాంతులు గలవాడు 10 చేశాడంట. మళ్ళీ ఇరువురు కూడా 2 తలాంతులు కావడం 4 చేశాడంట. ఇరువురు కూడా దేవునికి నమ్మకంగా ఇచ్చారు. వెంటనే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ కొరకు స్థిరపరచబడిన రాజ్యం, నిత్యరాజ్యం నువ్వు పొందుకో. దేవుని యొక్క రాజ్యంలో వారికి అర్హత ఇచ్చాడు. ఒక్కటి ఇచ్చిన వాడిని పిలిచి అన్నాడంట, అయ్యా నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేసావు? ఎలాంటి వాడు? దేవునికి ఇవ్వడు, ఇంట్లో కూడా ఖర్చు పెట్టడం. ఏం చేసుకుంటాం దానిని? దేవుడు ఇచ్చిన దానిని దేవుని కొరకు మనం ఖర్చు పెట్టాలి. దేని లెక్క దానిదే. జాగ్రత్తగా ఉండండి, దేని లెక్క దానిదే. దేవుడు చెప్తా ఉన్నాడు, వెధవరాలేసిన 2 కాసులను దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? లేమిలో ఇచ్చింది ఆమె. అనేకులు ధనం వేశారు. ప్రియమైన దేవుని బిడ్డలు కానుకలు పెట్టి వద్ద కూర్చుని చూస్తున్నాడంట. అనేక మంది కట్టలు వేశారు, ధనం వేశారు. కానీ మరి భేద విధవరాలు పరిగెత్తుకుంటూ ముందు తను ఏమీ ఆలోచించలేదు. ఉన్న 2 కాసులను బట్టి ఆమె దేవుని యొక్క మందిరంలో పరిగెత్తుకుంటూ తన హృదయము, దేహము, ఆశ, ఆకాంక్ష అన్నీ కూడా నా దేవుని మందిరానికి నేను ఇవ్వాలి. ఇచ్చినవి ఎవరికి ఖర్చు అవుతాయి? మనకే ఖర్చు అవుతాయి. యాజకులు ఏం చేస్తారండి? పరిచర్యకు ఉపయోగిస్తారు, మన భోజన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు, వాగ్దానాలకు, క్యాలెండర్లకి, లేకపోతే శారీస్కి. మనం ఇచ్చింది మనకే కదా ఖర్చు పెడతారు. ఆ కాలంలో ఐశ్వర్యము, ధనము, సిరి సంపదలు అన్నీ కూడా ఎవరికి ఇవ్వాలి? సమాజ మందిరంలో యాజకులకు అప్పచెప్పాలి. ఆ యాజకులు వాటిని తీసి ఏం చేస్తారు? సువార్త పరిచర్యకు, బేదలకు ఖర్చు పెడతారు. ఆ బేదలు, ఆమె బేదరాలే కానీ అనేకమైన బేదల కొరకు ఆలోచించి ఆ 2 కాసులు తెచ్చి ఎక్కడ వేసిందంటండి? దేవుని యొక్క మందిరంలో వేసింది. ఒకవేళ అనుకోవచ్చు, దేవుడు చెప్తున్నాడు, కొంచెంలో నీవు నమ్మకంగా ఉండు. ఆమె కొంచెమే ఉంది, ఆ కొంచెంలో ఆమె ఏం కలిగి ఉందంటండి? దేవునికి నమ్మకంగా జీవించింది. అలాగ నమ్మకంగా జీవించిన వ్యక్తి అబ్రహాము జీవితంలో మహాగణుడు. ప్రథమ దశమ భాగములను దేవుని మందిరంలో అర్పించిన వాడు. తన బిడ్డను సహా దేవునికి ఇవ్వటానికి సిద్ధపడ్డవాడు. నశించిపోయిన ఆత్మలు మరి నశించిపోవడానికి ఆయన ఒప్పుకున్నటువంటి వ్యక్తి కాదు అబ్రహాము. దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు. ఈ దినాన మన పరుగు, మన ప్రయాస, మనం దేవుని కొరకు ప్రయాసపడే బిడ్డలుగా మనం ఉంటే ఖచ్చితంగా దైవవిశ్వాసాలు పొందుతాం. ఘనురాలైన స్త్రీ మరి ఎలీషా స్థలం నందు వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుని వచ్చి, అయ్యా నీ యాజకుడా, నీవు నా ఇంట్లో ఉండుమయ్యా అని ఆమె చేర్చుకుంది. ఆమె పరుగులో మరి గొప్ప బహుమానములు దేవుడు ఇచ్చి ఉన్నాడు, చక్కటి బిడ్డని ఇచ్చి ఉన్నాడు. అలాగే ఘనురాలైన స్త్రీగా ఆమె పరిగణింపబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియ మార్తలు కూడా మరి ఏం చేస్తుందంట? దేవుని వాక్యమును వింటుందంట. యేసయ్య పాదాల దగ్గర కూర్చుని. మరి మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పని పెట్టుకుంది. ఇద్దరు పెట్టుకున్నది యేసయ్య కొరకే. పరుగున వంటలు చేస్తుంది మార్త. పరిగెత్తుకుంటూ వచ్చిన యేసయ్యని ఖాళీగా కూర్చోబెట్టడం ఇష్టం లేక మరియా వాక్యం వింటుంది. ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది ఘనులు మరి దేవుని కొరకు ప్రయాసపడ్డారు, పరిగెత్తబడ్డారు, మరి గొప్ప దీవెనలు పొందిన్నారు. ఇంకా మన భక్తి కుంటిపడిపోతూ ఈ విధంగానే ఉంటే మనం ఏది కూడా పొందలేము. ఒకవేళ దేవుడు ఏ సమయాన్ని వస్తాడో ఎవ్వరికీ తెలీదు. వచ్చే సమయానికి పరిశుద్ధుల సమూహంలో మనము లేపబడకపోతే మిగిలిపోయిన తర్వాత చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది. ప్రేమను దేవుని బిడ్డలారా, 2 మనుషులు తిరగలు విసురుతూ ఉంటారంట. ఒక వ్యక్తి విసురుకుంటూ ఉంటుందంట, పక్కన కూర్చున్న వ్యక్తి మాయమైపోతుందంట. హల్లెలూయా. అలాగా మన జీవితంలో కూడా మరి సిద్ధపాటు మనసు కలిగి ఉన్నట్లయితే, గొప్ప దేవుని కొరకు పరిగెట్టి ప్రయాసపడితే దేవుని యొక్క ఆశీర్వాద దీవెనలు మనము పొందుతాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము, ఈ మాట చెప్పి ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనం చదువుదాము.
సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టు వారి వశము చేసి పరిగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు సహోదరులను అడుగుచుండెను. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దినమున గొల్యాతు మరి ఆ యొక్క ఇశ్రాయేలీ ప్రజలకి యుద్ధం జరుగుతుంది. గొల్యాతును యొక్క మరి ఆ యొక్క రూపాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు వెనుక తిరిగిపోతున్నారు, పారిపోతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయము యుద్ధము ఆగిపోవడానికి కారణమైంది. అలాంటి సమయమున మరి దావీదు తండ్రి గారు అన్నారంట, అయ్యా నువ్వు యుద్ధం జరుగుతున్నటువంటి నీ అన్నల దగ్గరికి వెళ్ళి నువ్వు కొంచెము ఆహారమును వారికి ఇచ్చి రమ్మని చెప్పినప్పుడు మరి దావీదుని పంపించినప్పుడు దావీదు ఆ స్థలం యొద్దకు వెళ్ళినప్పుడు ఆ యుద్ధము తిరిగి పారిపోతున్నారు. దావీదు చూస్తున్నాడు, ఇదంతా నిలుచుండి చూస్తున్నాడు. మరలా వెళ్తున్నారు, మరలా తిరిగి పారిపోతున్నారు. దావీదుకి ఏమీ అర్థం కాలేదు. ఆ తెచ్చిన సామాగ్రి ఒక పక్కన పెట్టేసి తన అన్నల దగ్గరికి పరిగెత్తుకుని ఆ యుద్ధంలో ఉన్నటువంటి ఆ అన్నల దగ్గరికి వెళ్ళిపోయి, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, నిన్ను రమ్మన్న వారు ఎవరు, యుద్ధం చూడడానికి కదా నువ్వు వచ్చావు అని అన్నలు తిడుతుంటే తండ్రి పంపించాడని అతను చెప్తూ ఏం జరుగుతుందంటే ప్రక్కవాడు అన్నాడంట, ఇదిగో గొల్యాతుకి మనకి యుద్ధం జరుగుతుందంటే ఎందుకు ఆ సున్నతి లేని ఫిలిష్తీయుని చూసి మీరు అల్లిపోతున్నారని పరిగెత్తుకుని వెళ్ళి వేగవంతంగా ఆ కుశల ప్రశ్నలు అడిగి తన యొక్క మరి ధైర్యమును ఆ స్థలం యందు కనపరిచినట్టుగా మనము దేవుని జీవగ్రంథంలో చూస్తాం. చూడండి మరలా అదే అధ్యాయము 17వ అధ్యాయము ఒక్క నిమిషం ఆగండి. 48 చదవండి ఒకసారి. ఆ ఫిలిష్తీయులు లేచి దావీదును కలుసుకొనుటకై అతన్ని ఎదుర్కొని దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తొట్టు త్వరగా పరిగెత్తి తన సంచిలో చేయి పెట్టి అందులో ముంచి మరి ఒక రాయి ఒకటి తీసి వడిసెల వాళ్ళతో మరి విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుటని కొట్టెను. ఆ రాయి వాని నుదుటను చొచ్చినందున వాడు నేలను బోర్ల పడాను. ఎప్పుడైతే ఆ యొక్క సంచిలోటి నుదుటినట్టు రాయి తీసి మరి గురిపెట్టి యుద్ధము యెహోవాదే, ఈ సున్నతి ఫిలిష్తీయుని చూసి మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ యుద్ధము నేను చేస్తానన్నప్పుడు రాజు దగ్గరికి తెచ్చినప్పుడు, వద్దయ్యా నువ్వు చేయలేవు యుద్ధము, నువ్వు చూస్తే బాలుడు అంటే, రాజా నేను ఒకటి చెప్తున్నాను నీకు ఏంటంటే, నా మందను మేపుతున్నప్పుడు గొర్రె పిల్లను ఒక సింహం ఒకటి ఎత్తుకెళ్ళిపోయింది. మరి బొబ్బరించు సింహం వచ్చినప్పుడు దాని వెంట పరిగెత్తి దాని నోట నుండి మేకపిల్లని చీల్చినట్టు ఆ సింహాన్ని చీల్చి నేను నా మేకపిల్లని క్షేమంగా తెచ్చాను రాజా. అంత మాత్రమే కాదు, ఒకానొక దినమున ఒక ఎలుగుబంటి నాకు మేకపిల్లను చీల్చి పరిగెత్తుకుని పోతుంటే దాని వెంబడే పరిగెత్తి, ఒక జంతువుతో పరిగెట్టడం మాటలు కాదని ఎంత పరిగెత్తే స్వభావం ఉందండి. జంతువుతో పరిగెట్టాడు, దేవుని కొరకు కూడా పరిగెత్తాడు దావీదు. హల్లెలూయా. అందుకే దావీదు ఇష్టానుసారుడు అయ్యాడు, దేవుడికి హృదయానుసారుడు అయ్యాడు. ఎవరైతే వేగవంతముగా దేవుని కొరకు ప్రయాసపడతారో పరిగెడతారో వారి నీతి క్రియను ఎన్నడూ మర్చిపోడు దేవుడు. హల్లెలూయా. ఎప్పటికైనా సరే నీ యొక్క మరి పరిగెత్తేటువంటి స్వభావాన్ని దేవుడు చూస్తాడు. ఏదో ఒక సందర్భంలో నీకు దీవెన ఆశీర్వాదములు త్వరగా ఇవ్వటానికైనా ఇష్టపడతాడు. నాకెందుకులే, లేకపోతే ఈ ప్రార్థనకు రమ్మంటే ఈరోజు ఈ కార్యక్రమం ఉందండి వెంటనే చెప్పేస్తాం. పరిగెత్తే స్వభావం మనలో ఉండాలి. ఏదైనా సరే విడిచిపెట్టాలి, దేవుని తర్వాత ఏదైనా. అవునండి, 1-2 సార్లు చెప్తాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ బాగా ఖాళీ లేని వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు, కానీ ఖాళీగానే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, ఏ పని చేయరు, ఏ వ్యాపారము చేయరు, ఏ ఉద్యోగాలు చేయరు, కానీ దేవుని మందిరానికి రావడానికి ఎంత ప్రయాసపడతారో. కష్టపడితే పర్వాలేదండి, బ్రతుకుదేరు ఎలాగా కష్టపడతారు కదా, కష్టపడితేనే కదా వస్తుంది. కానీ ఖాళీగా కూర్చుని కూడా దేవుని కొరకు ప్రయాసపడరు చాలామంది. అటువంటి వారుగా ఉంటే ఖచ్చితంగా దేవుని నిర్లక్ష్య పెడితే దేవుని ఆశీర్వాదాలు మనము పొందలేము. తను పరిగెత్తాడంట, పరిగెత్తుకుని వెళ్ళి మేకపిల్లని తెచ్చాడంట 2 పర్యాయములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే ఎప్పుడైతే రాయిచ్చి కొట్టడో కణితి మీద తగిలి మరి గొల్యాతు పడిపోగా మరలా పరిగెత్తుకుని పోయి ఆ కత్తి తీసుకుని తన మెడను తెగ నరికి మరి యొక్క స్థలం యందు చూడండి 50 వచనం చదువుదాము. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడైన ఖడ్గము లేకయే వడిసెల వలతో రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తిపోయి ఆ ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను
తెగ వేశాను. హల్లెలూయా. ఎన్నిసార్లు పరిగెత్తాడండి దావీదు? ఇక్కడ 3 సార్లు దావీదు పరిగెత్తినట్టు మనం చదువుకున్నాం. కాబట్టి భయం లేదు. ఎందుకంటే వాక్యం ఎవరిలో ఉంటుందో, దేవుడు ఎవరిలో అయితే నివాసము చేస్తాడో వారికి భయం అనేది ఉండదు. ఎటువంటి పిరికితనం కూడా ఉండదు. దేవుని కొరకే ప్రయాసపడతారు. దేవుని కొరకే నేను వెళ్ళాలి, ఇంటి పనిని చక్కబెట్టుకోవాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. 2 బ్యాలెన్స్గా మనం ఎవరైతే చూసుకుంటారో వారి కుడికైనను ఎడమకైనను తొలగిపోక దేవుని యొక్క మందిరంలో దైవాశీర్వాదములు పొందగలిగే బిడ్డలుగా మనం ఉంటాం. కాబట్టి గతించిన సంవత్సరం అన్ని ఎన్నో మేలు చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఏదన్నా చేశాడంటే నా జీవితంలో ఏది చేయలేదండి అన్నవారు ఒక్కరు కూడా లేరు. ఎన్నో వన్ బై వన్ ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. చేయించుకునే మళ్ళీ దేవుని విడిచిపెట్టేసి లేకపోతే ఆదివారం ఒక్కరోజు రావడం మాత్రం కాదు. కానీ దేవుని కొరకు మొదటి స్థితి నీ ముందు ఏ విధంగా నీ భక్తి ఉందో, నీవు ఏ విధంగా దేవుని మందిరంలో నువ్వు వాడబడేదానివో అటు రీతిగా మరలా మనం నిలవబడితే గొప్ప దీవెనలు ఆశీర్వాదములు మన జీవితంలో మనము పొందగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశయ్యలు మరి కుడి కలిగిన ఎడమకైనను తిరగక దేవుని కొరకే పరిగెత్తాడు. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు, నేను మితముగా అన్ని విషయములలో మితముగా మీరు పరిగెత్తాలి. చూడండి 2 తిమోతి రాసిన పత్రిక, మీరు 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించబడును. హల్లెలూయా. దేవుడి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను మంచి పోరాటము పోరాడాను. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరకట్లు, ఎన్నో కరువు, ఆహారం లేదు, తిండి లేదు, వస్త్రము లేదు, అవన్నింటినీ కూడా దేవుని కొరకు ప్రయాసపడుతూ పరిగెత్తుతూ ఎన్నో కష్టములు అనుభవించాడు. క్రైస్తవులు కష్టములు అనుభవించడానికి చాలా బాధపడతారు. ఈ దినాన ఎవరైతే కష్టము అనుభవిస్తారో వారు దేవుని యొక్క రాజ్యంలో సుఖాన్ని అనుభవిస్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో కష్టములు అనుభవించాడు. అలాగే నా కొరకు ఉంచబడిన నీతి కిరీటము నేను ప్రయాసపడ్డాను. నాకు మాత్రమే కాదు మీకును కూడా అనుగ్రహించబడటానికి సిద్ధంగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన నీ భక్తిని ఒకసారి కనపరుచుకో, ఒకసారి విమర్శన చేసుకో. ఈ దినము నుంచి ప్రభా, నేను ఏమైనా గతించిన సంవత్సరము నీకు న్యాయం చేయలేకపోయినామో ప్రభా, నా ఆత్మ యందు, నా భక్తి యందు, నీ సన్నిధి ఆచరించుట విషయం యందు, నీకు అర్పణ ఇచ్చుట విషయం నందు నేను చెల్లించలేకపోయి ఉన్నాయేమో ప్రభా, నన్ను క్షమించు. ఈ దినము నుంచి కూడా ప్రభా, నీ నూతన సంవత్సరంలో నేను నీ కొరకు ప్రయాసపడతాను, నీ కొరకు పరిగెడతాను ప్రభా. మరి యొక్క అనే విషయంలో యందు ఒక్క ఆత్మకైనా నేను మారు మనసు దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క మందిరంలో నేను నిలబడతానని ఒక తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడిచ్చే అన్ని దీవెనల ఆశీర్వాదములు మన సొంతం అవుతాయి. మన దీవెనలను మనం అన్నింటి విషయం మందు కూడా దేవుడు మనల్ని దీవించే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ప్రార్థన చేసుకుని ముగించుకుని సమయంలో దైవజనులకు అప్పగిద్దాము. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇదిగో చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభా, మా హృదయమైన పలక మీద రాసుకొని వాక్య ప్రకారం జీవించే జీవితంలో మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఇదిగో ఆశయాలైతే ప్రభా కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగా ప్రభా, అయ్యా నీ కొరకు పరిగెత్తి ప్రభా యుద్ధమును జరిగించున్నాడు. అలాగే మా జీవితంలో కూడా తండ్రి ప్రభా, మేము ఎన్నో దినం నుంచి నీ మందిరం ఆచరిస్తున్నాం, కానీ ఆజ్ఞల ప్రకారం మేము జీవించలేకపోతున్నామేమో తండ్రి ప్రభా. అయ్యా వచ్చి వెళ్ళిపోయేవారుగా మేము ఉండకూడదు, నామకార్థ క్రైస్తవులుగా మేము ఎంత మాత్రం ఉండకూడదు ప్రభా. నీ కొరకు మేము ప్రయాసపడాలి ప్రభా. గడిచిన దినంలోని మా జీవితంలో ఎన్నో మేలులు చేసావు ప్రభా, ఎన్నో అద్భుతములు చేసావు, మమ్మల్ని గుర్తించావు ప్రభా. మేమైతే నిన్ను గుర్తించలేక నీ కొరకు ప్రభా ప్రయాసపడలేక పరిగెత్తలేక ఉండి ఉన్నామేమో ప్రభా. అపోస్తలుడైన పౌలైతే ప్రభా, ఇదిగో నా పరుగు కడముట్టించి నా విశ్వాసము నేను కాపాడుకున్నాను అన్నాడు ప్రభా. అటు రీతిగా ప్రభా, నీ నీతి కిరీటం, అక్షయ కిరీటము పౌలు కాదు కానీ మేమందరం కూడా పొందుకొనగలిగే భాగ్యమును, సాక్ష్యాన్ని మా జీవితంలో దయచేయమని వచ్చిన మా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఇదిగో చివరి విశ్రాంతి దినములు మేము అందరం ఉండి ఉన్నాము. మా బిడ్డలందరినీ క్షేమకరమైన దీవెనతో నిలవబెట్టినందుకు వందనాలు, స్తోత్రాలు. అలాగే మంగళవారం సాయంత్రం జరుగుతున్న 31st ఆరాధనకు ప్రభా ప్రతి ఒక్కరికి రావడానికి సహాయం దయచేయండి. అయ్యా నీ కొరకు పరిగెత్తి ప్రభా వేగిరమే వచ్చి జక్కేలాగా నీ మందిరంలో దైవాశీర్వాదములు పొందగలిగే బిడ్డలుగా ప్రభా మాకు సహాయం దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ మా ప్రతి ప్రార్థన ఆరాధన అంతటిని మహిమార్థంగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ చెప్పిన వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఇస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.